సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో మల్లన్న కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని వీరశైవ ఆగమన శాస్త్ర సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ కళ్యాణం సందర్భంగా అధికారులు, పాలక మండలి సభ్యులు, ప్రభుత్వం తరపున మల్లన్న స్వామికి, మేడలాదేవి, గొల్లకేతమ్మ అమ్మవార్లకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జనగామ డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలు స్వామికి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు సమర్పించారు. మల్లన్న కళ్యాణాన్ని ఉజ్జయిని పీఠాధిపతి శ్రీ జగద్గురు సిద్ధిలింగరాజు కేంద్ర శివాచార్య మహాస్వామీజీ పర్యవేక్షణలో నిర్వహించారు. కొమరవెల్లిలో మల్లన్న జాతర మార్గశిర మాసం చివరి ఆదివారంతో ప్రారంభమై పాల్గొన్న మాసం చివరి సోమవారం అగ్నిగుండాలతో జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి సుమారు 30,000 మంది భక్తులు వచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు. మల్లన్న కళ్యాణం చూసేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కొమరవెల్లిలోని ఆలయ రాజగోపురం, ప్రహరీ గోడలు విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాజగోపురం నుంచి తోటబావి వరకు బట్టలతో సాదియానా పందిళ్లు వేసి అందంగా తీర్చిదిద్దారు. కళ్యాణ మండపంలో వీవీఐపీలకు, వీఐపీ, డోనర్స్, భక్తులు తిలకించేందుకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం మంచినీరు, చలువ పందిళ్లు, వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందే శ్రీనివాసరావు కళ్యాణం తోటబావి వద్ద కళ్యాణ మండపం పరిసర ప్రాంతాలను వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్, దర్శన ప్రదేశాల్లో బందోబస్తును 4 సెక్టార్లుగా విభజించి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. టెంపుల్ ఆవరణలో 80 సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేశారు. ఇద్దరు అడిషనల్ డీసీపీలు, 3 ఏసీపీలు, 12 మంది సీఐలు, 18 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, మహిళా హోంగార్డులు, బీడీ టీమ్స్, యాక్సెస్ కంట్రోల్, రో పార్టీ మొత్తం 300 మంది అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు సతీష్, సురేందర్ రెడ్డి, రమేష్, రవీందర్ రాజు, ప్రసన్న కుమార్, సీఐలు సత్యనారాయణ రెడ్డి, రఘుపతి రెడ్డి. చిన్న ఇబ్బంది కలగకుండా కూడా ప్రశాంతంగా వచ్చి వాళ్ళ మనశ్శాంతితో దర్శనం చేసుకుని సిద్దిపేట జిల్లా